హాయ్ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం అటుకులు కారాస్ మిక్చర్ చేస్తున్నామండి. కావలసిన పదార్థాలు: శనగపిండి, అటుకులు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బియ్యం పిండి, తెల్లగడ్డలు, బియ్యం పిండి, శనగపిండి కలుపుకుంటున్నామండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఉండగట్టకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలపాలి. జారుగా కలుపుకోవాలండి. ఉండకట్టకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాణలి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీడిపప్పు వేయించుకుంటున్నామండి. తొందరగా వేగిపోతాయి. గిన్నెలోకి తీసుకోండి. కొంచెం పెద్ద గిన్నె ఉండాలండి. వేరుశనగపప్పు వేస్తున్నాం. వేరుశనగపప్పు కొంచెం లేట్ అవుతుందండి. వేగిపోయింది, తీసేస్తున్నాం. అటుకులు వేస్తున్నామండి. కొంచెం పొంగుతాయి. బాండలు పెద్దదిగానే ఉండాలి. కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. తర్వాత మామూలుగానే అయిపోతాయి. తొందరగా వేగిపోతాయి. తీసేస్తున్నామండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి అందరూ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించినట్లు ఉంటుంది. శనగపిండి ఇంకా జల్లె గంటలో పోసుకొని అది కొంచెం బాండట్లో వేస్తున్నానండి. లడ్డు పోస గంటి ఉంటుంది కదండి, ఆ గరిటెలో అయినా వేసుకోండి మీరు. నేను ఈ గిన్నెలో పోస్తున్నాను. తొందరగా రెడీ అయిపోతాయండి. తినాలనుకున్నప్పుడు చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. అందరూ బాగా ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలందరూ. వర్షాకాలంలో ఇంకా బాగుంటాయండి. పిల్లలు ఏదైనా తినాలని అడిగినప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతాయి. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే. అర స్పూన్
అర స్పూన్ సాల్ట్ వేసానండి ఈ పిండిలో. తెల్లగడ్డలు కూడా గంటలోని వేపాక వేస్తాను. ఇప్పుడు కరివేపాకు, వేగిపోయిందండి, తీసేస్తున్నాను. ఇంకా అర స్పూన్ కారం, అర స్పూన్ తక్కువగా కొంచెం సాల్ట్ వేసాక గిన్నెతో కొంచెం పైకి కిందకి ఇట్లా ఎగరేస్తే అవి కలిసిపోతాయండి బాగా. నేను సాల్ట్ తక్కువ వేసాను, కొంచెం మీకు కావాలంటే ఎక్కువ కారం కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా. అంతేనండి, సింపుల్.